నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శంఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శంఖ పూజ చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, రకరకాల శంఖాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో శంఖం ఆవిర్భవించింది. శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఏ గృహంలో అయితే శంఖం ఉంటుందో ఆ గృహంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే శంఖాన్ని పూరించడం ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రిమి సంబంధమైనటువంటి వాటన్నిటినీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా శంఖధ్వని విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శంఖాలలో అనేక రకాలైన శంఖాలు ఉన్నాయి. దక్షిణావృత శంఖము, వామావృత శంఖము, ఇలా అనేక రకాలైన శంఖాలు ఉన్నాయి. దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు శంఖానికి ప్రత్యేకమైన పూజ చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే, ముందుగా శంఖాన్ని పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమ గంధము అలంకరించి అక్షింతలు వేసి ఓం శ్రీ శంఖాయై నమః అని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఒక కలశంలో నీళ్లు తీసుకొని ఆ కలశంలో ఉన్నటువంటి జలాలతో శంఖాన్ని శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేస్తూ కలశోదకేన శంఖం ప్రక్షాళ్య అనుకోవాలి. ఆ తర్వాత కలశంలో ఉన్న జలాలు శంఖంలో పోయాలి. అలా పోస్తూ కలశోదకేన శంఖం పూరయిత్వా అనుకోవాలి. ఆ తర్వాత చక్కగా శంఖానికి పుష్పాలు అలంకరించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలు చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటంటే, ఓం శంఖపీఠే బ్రహ్మాణమావాహయామి, ఓం శంఖ మధ్యే ఆదిత్యమావాహయామి, ఓం శంఖ హృదయే చంద్రమావాహయామి, అలాగే ఓం శంఖాగ్రే గంగా సరస్వతి మావాహయామి. ఈ ప్రత్యేకమైనటువంటి 4 మంత్రాలు చదువుకోవాలి. అలా చదివిన తర్వాత ఓం అగ్నిమండలాయ నమః, ఓం ఆదిత్య మండలాయ నమః అనే మంత్రాలు చదువుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అప్పుడు పూజా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి శంఖము సమస్త శుభాలను కలిగింపజేస్తుంది, అన్ని సమస్యలను దూరం చేస్తుంది. అలాగే శంఖాలలో ప్రత్యేకంగా గోముఖి శంఖం అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంది. ఈ గోముఖి శంఖం చాలా పెద్దదిగా ఉంటుంది, ఆవు ముఖం ఆకారంలో ఉంటుంది. గోముఖి శంఖం గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే కరి శంఖం అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంది. ఈ కరి శంఖం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కరి శంఖం ఉంచడం ద్వారా గృహంలో పూజా మందిరంలో వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మోతీ శంఖం గృహంలో పూజా మందిరం ఏర్పాటు చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మోతీ శంఖం అనేది ముత్యం దొరికే పరిసర ప్రాంతాల్లో లభిస్తుంది. ఇలా ఒక్కొక్క శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి, లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి, సమస్తమైనటువంటి సమస్యలు అధిగమించండి. అలాగే రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మా, శ్రద్ధగా వినండి, ఇందులో ఉన్న అందం తెలుస్తుంది. అమ్మా, నేను నీ ముందు కూర్చుని ఒకటి అనుకునే లోపల నువ్వు దయ చూపించేస్తున్నావు తల్లి అన్నారు. ఇక్కడ ఏమనుకుంటానో చెప్తున్నాడు. ఇక్కడ భవానీ, ఇలా అందాం అనుకుంటాను అన్నాడు. ఇక్కడ భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం, ఇలా అందాం అనుకుంటానమ్మా అంటే, ఓ భవానీ, ప్రారంభం భవానీ, ముఖ్యం అమ్మ పిలుపు, అమ్మని పిలిచాడు. భవానీ త్వం, నువ్వు, భవాని నువ్వు, ఈ 2 వాక్యాలు గుర్తుపెట్టుకో. భవాని నువ్వు, ఇది ఆవిడికి సంబంధించిన మ్యాటర్. ఏం చేయాలి? దాసేమయి, దాసుడినైన నా యందు, ఇది నా మ్యాటర్. నువ్వెవరివి? భవానివి, నేను దాసుణ్ణి. భవానిత్వం దాసేమయి, దాసుడినైన నా యందు సకరుణాం దృష్టిం వితర, దయతో కూడిన దయను ప్రసరింపజేయు. అమ్మా భవానీ, దాసుడినైన నా యందు నీ కరుణామయమైన దృష్టిని ప్రసరింపజేయుమమ్మా అని నీ ముందు అనాలి అనుకుంటా. ఎప్పుడైనా ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే లోపల ముందు మనస్సులో ఫ్రేమ్ చేసుకుని మాట అంటాం బయటికి.
అలా అమ్మని కూడా అడగాలని అనుకున్నాడు, ఇంకా అడగలేదు. చూడండి, ఇలా నిన్ను అడగాలనుకుని భవాని త్వం అంతే అన్నాను. ఇంత లోపల వాక్యం ఫ్రేమ్ అయింది. ఏమి, భవానీ నువ్వు దాసుడినైన నా యందు దయ చూపించు అని అనాలనుకుని, ఇంకా భవానీ నువ్వు అన్నానో లేదో వెంటనే నువ్వు నాకు సాయుధ్య పదవిని ఇచ్చేస్తున్నావు తల్లి అన్నాడు ఇక్కడ. ఇంకా దాసామయి దృష్టి కరుణ ఇవన్నీ బయటకు అనక్కర్లేదు, ఎక్స్ప్రెషన్లోకి, మనస్సులోనే. ఇంకా మనస్సులో భావం ఉంటూ లేదు, లాగేసింది ఆ తల్లి. ఒకటే అన్నాడు భవానీ నువ్వని. అదే భవానీ నువ్వు అనగలిగితే చాలు, నీ మనస్సులో ఏముందో ఆ తల్లికి చెప్పక్కర్లేదు, ఆ తల్లికి తెలుసు. నువ్వు అనుకునే లోపలే పట్టేసింది. ఈ చెప్పడంలో గురువుగారు ఎన్ని చెప్పదలుచుకున్నారంటే, నీ మనసులో ఉన్న తల్లికి నీ మనసు మాట తెలుసు. నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆమెను ఒక్క పిలుపు పిలిస్తే చాలు, నువ్వు అనుకున్నది అడిగే లోపలే అనుగ్రహిస్తుంది. ఎంత స్పాంటేనియస్గా ఎవరు అనుగ్రహిస్తారండి? ఒకటికి 10 సార్లు చెప్పి అర్థమైందా చేస్తారా అంటే కానీ లోకంలో పనులు జరగవు. బయటికి వాక్యం చెప్పలేకర్లోనే భవానీ అని ఒక్క మాటగా తల్లి ఇచ్చిందంటే భవానీ నామం ఎంత గొప్పది. అందుకు భవానీ అమ్మవారు రహస్యనామం అన్నారు. భవానీ అని ఒక్క మాటగా తల్లి అంత అనుగ్రహిస్తున్నదండి ఇక్కడ, అంత దయామయ్య. అయితే భవానీ నువ్వు అనేసాక ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. దాసేమయి వితర దృష్టిం సకరుణాం అనే మాట ఇంకా అనక్కర్లేకపోయింది. అంటే దాసుడినైన నాయందు అనే నీ దాసభావం బయటకు చెప్పక్కర్లేకుండానే అమ్మ నిన్ను సోహం భావంలోకి లాగిస్తుంది అన్నాడు ఇక్కడ. సాయుధ్య పదవి అంటే ఐక్యమైపోవడం. దాసోహం అన్నప్పుడు అమ్మవారు దాసుడు ఇద్దరున్నారు. సోహంలో దాసుడు లేడు, సోహమే ఉంది. అందుకే దాసేమయి వితర దృష్టిం సకరుణాం వాక్యం బయటకు అనక్కర్లేకుండానే లాగేసింది ఇక్కడ. ఇక దాసభావం మిగల్చలేదు వాడికి, సోహం భావం ఇచ్చేసింది. ఇస్తే ఎటువంటిదయ్యా సాయుధ్య పదవి అంటే, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం, బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు నీరాజనమిచ్చేటటువంటి స్థానం వస్తుందమ్మా అటువంటి భక్తుడికి అన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక పిల్లాడు వెళ్ళి అమ్మా అని చెయ్యెత్తాడండి, వాడు అన్నది అమ్మా అని మాత్రమే. వెంటనే ఆ తల్లి, ఆవిడ ఆఫీస్ మీటింగ్లో ఉన్నది, పిల్లాడు వెళ్ళి అమ్మా అన్నాడు, వెంటనే తీసి ఒళ్ళో పెట్టుకుంది. అప్పుడు అమ్మకి అందరూ దండం పెడుతున్నారు. దండం పెడుతున్నప్పుడు సహజంగా ఒళ్ళో ఉన్న పిల్లాడికి కూడా దండాలు వెళ్ళిపోతున్నాయి. అలాగే దాసోహం అని నిన్ను చేరిన వాడికి భవాని అనగానే సాయుధ్య పదవినిస్తావు. ఎలాంటి సాయుధ్యం అంటే దేవతలందరూ నీరాజనమిచ్చేటటువంటి సాయుధ్య పదవి. అంటే అమ్మలో ఐక్యమయ్యాడు, దేవతలు నీరాజనిస్తున్నారు. అప్పుడు ఐక్యమైన వాడికి కూడా నీరాజనం వచ్చేసింది. చూసారా ఇక్కడ అంత తొందరగా అనుగ్రహిస్తుంది. సద్యప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. మనసు మాట బయటకొచ్చే లోపలే పిలుపు వినగానే అనుగ్రహించేటువంటి తల్లి అని దీని యొక్క భావం. అంతేనా, రచించినవాడు ఆదిశంకర భగవత్పాదులు వారు. దాసోహం అనే మాట ద్వైతంలో ఉంటుంది, ఉండాలి కూడా. భక్తిలో ద్వైతం ఉండాలి. మొట్టమొదటి భక్తిలో మొదటి దశ ద్వైతం, భక్తిలో పూర్ణ దశ అద్వైతం. అద్వైతం భక్తి కాకపోదు. భక్తిలో ప్రాథమిక దశ ద్వైతం, అంతిమ దశ అద్వైతం. ద్వైత భావంతో నువ్వు చేరినా అమ్మ ఏం చేస్తుందంటే నీ ద్వైత భావాన్ని తీసి అద్వైత భావాన్ని ఇస్తున్నది అని దీని యొక్క అర్థం అండి. భగవత్పాదులు దాన్ని ప్రతిపాదన చేశారు. ఎలా చెప్పగలిగారు అంటే అప్పుడు శంకర భగవత్పాదుల వారి యొక్క నైపుణ్యం అంతా బయటకు వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, సౌందర్యలహరి శంకరులు రాసింటారా? ఇది ఆయన రాసుండు, ఆయన పేరుతో ఎవరో రాసుంటారని. తమరు సరిగ్గా చదవలేదని అర్థం అని చెప్పాలి ఇక్కడ. భవానిత్వం దాసే మయి శ్లోకం ఆదిశంకర భగవత్పాదుల వారు తప్ప మరెవరూ వ్రాయలేరండి. ఇందులో సందేహం. అంత గంభీరమైనటువంటి శ్లోకం అండి ఇక్కడ, అంత ఉన్నది ఇక్కడ. మామూలుగా ఉంటే భవానీ నువ్వు అని బయటకంటానికి లోపల ఓల్డ్ వాక్యం ఉంది, అనే లోపల నువ్వు అనుగ్రహిస్తున్నావమ్మా అంటే ఎంత దయామయి అనుగ్రహిస్తున్నది. పైగా ఎటువంటి అనుగ్రహం? సాయుధ్య పదవినిస్తుంది, అంటే మోక్షాన్ని ఇచ్చేస్తుంది. మామూలు కాదు, మోక్షాన్ని ఇస్తుంది. ఎటువంటి మోక్షం అంటే బ్రహ్మాది దేవతలు కూడా మోక్షం పొందిన వాడికి నమస్కారం చేస్తారు. అంటే వాళ్ళు కూడా పొందలేంది మోక్షం, దేవతలు కూడా పొందలేంది మోక్షం. అటువంటి మోక్షం అమ్మ స్వరూపం కనుక అందులో ఐక్యం చేసుకుంటోంది అని భావం ఉదాత్తంగా కనబడుతుంది. కానీ మహావాక్యములు, తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యములు ఈ ఒక్క మొదటి వాక్యంలో ఉన్నాయండి. చెప్పేవాడు ప్రార్థించాలి, వినేవాళ్ళు ప్రార్థించాలి, శ్రద్ధగా అనుసంధానింపబడాలి. అహంకారం లేకుండా వినగలిగితే ఆస్వాదన తప్పకుండా ఉంటుంది. ఇక్కడ భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ప్రధానంగా పారాయణ చేయవలసిన శ్లోకములకు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో చతుర్భి శ్రీకంఠేహి శరజ్యోత్స్నా శుద్ధం ఒక్కటి చాలు, కిరంతీమంగేభ్య తటిల్లేఖా తన్వీం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది భవానిత్వం దాస. ఇది నిత్యపారాయణ చేయదగ్గది. ఎందుకంటే అమ్మ నామంలో భవానీకున్న విశేషం చాలా అద్భుతం. అందుకే 6 ఏళ్ల శంకరులు భవానీ భుజంగ ప్రియాతం రచించారు. అంతేకాదు భవానీ భవానీ భవాని త్రివారం ఉదారం ముదా సంతతం ఏ జపంతి నశోకన్న మోహన్న పాపన్న భీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం అంటారు శంకరులే. భవానీ 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 అని ముమ్మారులు ఎవరు నిన్నంటారో అవరు ముమ్మారులు అనాలి. ఎలా అనాలి? ఉదారం ముదా సంతతం. ఉదారంగా అనాలి. బిడియంతో సిగ్గుతో ఆలోచిస్తూ ఇంకా చాలా అండి అనకుండా ఉదారముగా ఆనందముగా ఎల్లవేళలా ముమ్మార్లు భవానీ అని ఎవరంటారో వాళ్ళకి నా శోకం నా మోహం నా పాపం నా భీతి. వాళ్ళ శోకం లేదు, మోహం లేదు, పాపం లేదు, భయం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలాగైనా. ఇది చెప్పారు ఇక్కడ. భవానీ నామానికి అంత శక్తి అండి. అందుకే గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవాని అంటారు ఇదే శంకరులు. అంత శక్తి ఉందా భవానీ నామంలో? అందుకే లలితా రహస్యనామాల్లో భవానీ నామం ఒకటి. సర్వం శ్రీ లలితా మహాత్మ్య సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. బుధాదిత్య యోగాన్ని సిద్ధింపచేసుకునేందుకు బుధవారం నాడు పచ్చ గణపతిని పూజ చేయటం చాలా విశేషం. పచ్చతో తయారు చేసిన గణపతి విగ్రహం ఉంటుంది, చిన్నది, బొటన వేలంత సైజు. ఆ సైజులో ఉన్న పచ్చ గణపతిని గనక ఉంచి ఆ గణపతిని 21 గరిక పూసలతో గనక పూజ చేసినట్లయితే భూ సంపద, గృహ సంపద తప్పనిసరిగా కలిగి తీరుతాయి. గృహయోగం సిద్ధించాలి అనుకున్నప్పుడు పచ్చ గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే స్వామివారికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపళ్ళు, బెల్లం ఇవన్నీ కూడా సమర్పించినట్లయితే ప్రతి బుధవారం తప్పనిసరిగా భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. బుధాదిత్యతత్వం, బుధుడు చాలా చక్కటి యోగాన్ని కలిగింపజేస్తాడు. అంతేకాకుండా గృహ సంబంధంగా ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటినీ కూడా తొలగించుకోవటానికి కూడా ఈ పచ్చ గణపతి అనేటువంటిది చాలా చక్కగా సహకరిస్తుంది. పద్మం పైన గణపతిని ఉంచి తయారు చేసినటువంటి బంగారపు ఉంగరం, ఈ విధంగా పద్మం మీద ఉన్నటువంటి గణపతి, ఆ గణపతి ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించి గణపతి మహామంత్రాన్ని గనక ప్రతినిత్యం ఎవరైతే జపిస్తారో వారికి సర్వసంపదలు సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అంటే ఇక్కడ స్థితిపతి ఆయన, నిధిపతి, ప్రియపతి, అంత విశేషకరమైన ప్రభావం గణపతి ఆరాధనలో దాగిన నగ్న సత్యం. అందుకే ఆయన వెంటనే పలికే దేవుడిగా కూడాను మనం కొలుస్తూ ఉంటాం. ఆయన గకార ప్రియుడు కాబట్టి గరికతో గనక పూజించినట్లయితే
విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి మనకు కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం శ్రోసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21. తిథి త్రయోదశి ఉదయం 9:13 వరకు. నక్షత్రం మఖ తెల్లవారుజామున 4:05 వరకు. వర్జం మధ్యాహ్నం 3:10 నుంచి 4:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:49 వరకు. అమృతకాలం రాత్రి 1:30 నుంచి 3:13 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం రోజున రామచంద్రుని యొక్క గాథ రామాయణంలో 1వ సర్గ పిల్లల చేత పారాయణ చేయించడం, అలాగే హయగ్రీవ పూజ చేయించడం, పెసలతో చేసిన పాయసం నివేదన చేయడం, పిల్లలకి పెట్టడం. దీని ద్వారా విద్యావృద్ధి, జ్ఞాపక శక్తి యొక్క వృద్ధి కలుగుతాయి. విద్యను సద్వినియోగం చేసేటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కాని అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేయడమే. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. ఇంకా అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టివారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చా ఆకాశంలో? ఆయన అలా ఉండడం. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి. అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకు ఎదురొచ్చి నించుంది.
అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయి, కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించదా దానచేత కాని దాయవడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు, అయిపోయింది. ఇనుడు పశ్చిమాద్రిని చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా? అయిపోయింది, అంతే. సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా? ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ, చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేసామన్నాడు. అనగానే అమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్య ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాన్నాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు. అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాన్ని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. మళ్ళీ ఎందుకని వృద్ధక్షత్రుడి శాపం ఉంది. ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి, అర్జునుడి తల 100 రెక్కలైపోతుంది. అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను? ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట? ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టన్నాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు క్షత్రియుల్ని వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులు ఆడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు. కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల 100 వక్కలవుతుంది. తండ్రి తల 100 వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయా తిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు. అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దమనః విధి నిర్వహింపని ప్రజలను యమరూపంలో నిగ్రహించేవాడు. హంసః హంసరూపుడు, సకల శరీరాల్లోనూ సంచరించేవాడు. సుపర్ణః
శోభన వర్ణం కలవాడు. భుజగోత్తమ ఆదిశేషుడు. భుజగములలో అంటే పాములలో ఉత్తముడు. హిరణ్యనాభ బంగారు నాభి కలవాడు. సుతపాహ గొప్ప తపస్వి. బదరికాశ్రమంలో నారాయణ రూపంలో తపస్సు చేసినవాడు. పద్మనాభ పద్మం వంటి నాభి కలవాడు. ప్రజాపతి ప్రజాపాలకుడు, ప్రజలకు తండ్రి అయినవాడు. అమృత్యుస్సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మా సురారిహ. అమృత్యు మరణం లేనివాడు. సర్వదృక్ సర్వదర్శి అందరినీ అన్నిటినీ చూసేవాడు. సింహ దుష్టుల్ని హింసించేవాడు. సంధాత కర్మఫలాలను ప్రాణాలకు చేర్చేవాడు. సంధిమాన్ యజ్ఞతప ఫలభోక్త యజ్ఞం మరియు తపస్సుల ఫలితాలను భుజించేవాడు. స్థిర స్థిరమైనవాడు. అజహ ప్రేరేపించువాడు. దుర్మర్షణ సహింపరానివాడు. రాక్షసులచే ఓర్వజాలినివాడు. శాస్త శాసకుడు, శృతి స్మృతులచే శిక్షించేవాడు. విశ్రుతాత్మ ప్రసిద్ధ రూపుడు, విశ్రుతమైన ఆత్మరూపుడు. సురారిహ రాక్షసులను సంహరించువాడు. గురుర్గురుతమో ధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీ. గురు సర్వ విద్యలను ఉపదేశించువాడు. గురుతమ గురువులకు గురువు, బ్రహ్మాదులకు సైతం విద్యలిచ్చేవాడు. ధామ జగదాశ్రయుడు, జ్యోతిస్వరూపుడు. సత్య సత్యధర్మ రూపుడు. సత్యపరాక్రమ అమోఘ పరాక్రమం గలవాడు. నిమిష ముకుళిత లోచనుడు, యోగనిద్రలో కనులు మూసుకునేవాడు. అనిమిష జ్ఞానరూపుడు అగుటచే అనిమిషుడు. స్రగ్వి వైజంతిమాలధారి, వైజంతిమాలను ధరించినవాడు. వాచస్పతి రుదారధి వాచస్పతి రుదారధీ సర్వపదార్థాలను ప్రత్యక్షం చేసే బుద్ధికల విద్యాపతి. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీ మోక్షప్రాపకుడు, ముముక్షువులను ఉత్తమ స్థానానికి తీసుకుపోయేవాడు. గ్రామణీ ప్రాణినేత సర్వభూతాలకు శ్రేష్ఠుడు. శ్రీమాన్ సుందరుడు, అందరినీ మించిన కాంతి గలవాడు. న్యాయ ప్రమాణాశ్రయుడు, తర్కరూపుడు. నేత జగత్తనే యంత్రాన్ని నడిపించేవాడు. సమీరణ విశ్వాసరూపంతో భూతాలను నడిపించేవాడు. సహస్రమూర్ధ వేల శిరస్సులు గలవాడు. విశ్వాత్మ విశ్వానికి ఆత్మ అయినవాడు. సహస్రాక్ష వేల కన్నుల గలవాడు. సహస్రపాత్ వేల పాదాలవాడు. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దన అహ సంవర్తకో వన్హిరనిలో ధరణీధర. ఆవర్తన సంసార చక్ర భ్రామకుడు, సంసార చక్రాన్ని తిప్పే స్వభావం కలవాడు. నివృత్తాత్మ నిత్యముక్తుడు, సంసార బంధం నుండి తొలగిన స్వభావం గలవాడు. సంవృత యోగమాయచే కప్పబడేవాడు. సంప్రమర్దన రుద్రాది రూపాల్లో శిక్షించేవాడు. అహసంవర్తక దిన ప్రవర్తకుడు, రుద్రాది రూపాల్లో అందరినీ మర్దించేవాడు. వనిహి అగ్ని హోమద్రవ్యాలను వహించేవాడు. అనిల ప్రాణవాయు రూపుడు, ఆది లేనివాడు. ధరణీధర వరాహ ఆదిశేషుల రూపంలో
భూమిని మోసేవాడు. సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధుర్జన్హుర్నారాయణో నరః. సుప్రసాద మంచిగా అనుగ్రహించేవాడు. ప్రసన్నాత్మ ప్రసన్న స్వభావం కలవాడు. విశ్వదృక్ ప్రపంచమంతా ధరించినవాడు. విశ్వభుక్ విశ్వపాలకుడు, విశ్వమంతా అనుభవించేవాడు. విభు సర్వవ్యాపి. సత్కర్త భక్తులకు సత్కారం చేసేవాడు. సత్కృత పూజ్యులచే సత్కరించబడేవాడు. సాధు సాధు భక్తులకు కార్యాలు చేసి పెట్టేవాడు. జన్హు లయకర్త సంహార సమయంలో జీవులను లయం చేసేవాడు. నారాయణ నీటి మీద శయనించేవాడు. నరహ భక్తులను పరమపదానికి తీసుకొని పోయేవాడు. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. అసంఖ్యేయ లెక్కపెట్టలేనన్ని నామరూపాలు గలవాడు. అప్రమేయాత్మ కొలవరాని స్వరూపమున్నవాడు. విశిష్ట గొప్పవాడు. శిష్టకృతు శ్రేష్ఠుల్ని తయారు చేసేవాడు. శుచి నిర్మలుడు. సిద్ధార్థ కృతకృత్యుడు నెరవేరిన కోరికలు గలవాడు. సిద్ధ సంకల్ప సిద్ధించిన సంకల్పం గలవాడు. సిద్ధిద సిద్ధిని అనుగ్రహించేవాడు. సిద్ధి సాధన కార్యసిద్ధికి సాధనమైనవాడు. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః. వృషాహి యజ్ఞాత్మకుడు. వృషమంటే ధర్మరూపమైన యజ్ఞం గలవాడు. వృషభ భక్తులకు కోరికలు వర్షించేవాడు. విష్ణు వ్యాపించేవాడు. వృషపర్వ పరంధామం చేరేవాళ్లకు ధర్మాదులైన మెట్లుగా అయ్యేవాడు. వృషోధర ఉదరంలో ధర్మాన్ని ధరించేవాడు. వర్ధన ప్రపంచాన్ని వృద్ధి పొందించేవాడు. వర్ధమాన రూపంలో వృద్ధి పొందేవాడు. వివిక్త అతీతుడు. శృతిసాగర వేదసాగరుడు. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశిపి విష్ఠః ప్రకాశనః. సుభుజ లోకరక్షణ చేసే భుజాలు గలవాడు. దుర్ధర ముముక్షువుల చేత ధ్యాన సమయంలో హృదయంలో అతి కష్టంగా ధరింపబడేవాడు కాబట్టి దుర్ధరుడు. వాగ్మి బ్రహ్మమైన వాక్కును పలుకువాడు. మహేంద్ర ప్రభువులకు ప్రభువు. వసుధ ధనమిచ్చేవాడు. వసు ధనరూపుడు. నైకరూప అనేక రూపాలు గలవాడు. బృహద్రూప విశ్వరూపుడు. శిపివిష్ట సూర్యకిరణాలలో ఉండేవాడు. ప్రకాశన ప్రకాశకు. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజస్తేజో ద్యుతిధర ప్రాణం బలం శూరత్వం జ్ఞానదీప్తి కాంతి కలవాడు. ప్రకాశాత్మ ప్రకాశరూపుడు. ప్రతాపన విశ్వాన్ని తప్పింపజేసేవాడు. రుద్ధ ధర్మజ్ఞాన వైరాగ్యాదులతో సంపన్నుడు. స్పష్టాక్షర ఓంకార రూపుడు. మంత్ర మంత్రస్వరూపుడు. చంద్రాంశు చల్లని కిరణాలు గలవాడు. భాస్కరద్యుతి సూర్యకాంతి వంటి కాంతి కలవాడు. అమృతాంశూద్భవో భానుశశబిందు సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః. అమృతాంశూద్భవ సముద్రం నుండి చంద్రుడు పుట్టుకకు కారణమైనవాడు. భాను ప్రకాశించువాడు. శశబిందు చంద్రుని వలె ప్రజలను పోషించేవాడు.
సురేశ్వర దేవతలకు ఈశ్వరుడు, ఔషధం సంసార రోగానికి మందు వంటివాడు, జగతస్సేతు జగత్తునకు వారిది, సత్యధర్మ పరాక్రమ సత్యధర్మ పరాక్రమము గలవాడు. భూత భవ్య భవన్నాథ పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. భూత భవ్య భవన్నాథ త్రికాలిధిపుడు, భూత భవిష్యత్ వర్తమానాలకు స్వామి. పవన వాయురూపుడు, పావన పావనుడు జగత్తును పవిత్రం చేసేవాడు. అనలహ అగ్నిరూపుడు, కామ భక్తుల కోరికల్ని పోగొట్టేవాడు. కామకృత్ భక్తుల కోరికలు తీర్చేవాడు. కాంత కమనీయ రూపుడు, కామ అందరి చేత కోరబడేవాడు. కామప్రద భక్తుల కోరికలు తీర్చేవాడు. ప్రభు సర్వసామర్థ్యాలు కలవాడు. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. యుగాధికృత యుగ ప్రారంభకుడు, యుగావర్త యుగచక్రాన్ని తిప్పేవాడు. నైకమాయ బహుమాయావి. మహాశన కల్పాంతాలలో అన్నిటినీ మిరింగేవాడు. అదృశ కనబడనివాడు. అవ్యక్తరూప నిరాకార స్వరూపుడు. సహస్రజిత్ వేల మందిని జయించేవాడు. అనంతజిత్ అన్నిటినీ జయించేవాడు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నఘుషో వృషః క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్ట సర్వప్రియుడు. అవిశిష్ట అందరిలోనూ సమానంగా ఉండటం చేత విశిష్టుడు కానివాడు. శిష్టేష్ట శిష్టలు ఆయనకిష్టులు. శిఖండీ నెమలిపించం శిరోభూషణం అయినవాడు. నహుష మాయతో భూతాలను కట్టివేసేవాడు. వృష కోరికలను వర్షించేవాడు. క్రోధ క్రోధాన్ని నశింపజేసేవాడు. క్రోధకృత్ కర్త క్రోధం చూపే రాక్షసులను చంపేవాడు. విశ్వబాహు విశ్వమంతటా బాహువులు గలవాడు. మహీధర భూమిని ధరించేవాడు. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః. అచ్యుత 6 భావ వికారాలు లేనివాడు. ప్రథిత ప్రసిద్ధుడు. ప్రాణ హిరణ్యగర్భాత్మకుడు. ప్రాణద ప్రాణాలను నిలబెట్టేవాడు. వాసవానుజ వామనావతారంలో ఇంద్రుడి తమ్ముడైనవాడు. అపాం నిధి సముద్రస్వరూపుడు. అధిష్టానం అన్ని భూతాలకు ఆశ్రయమైనవాడు. అప్రమత్త ఎన్నడూ ప్రమాదంలో పడనివాడు. ప్రతిష్ఠిత తన మహిమలో నిలిచేవాడు. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాధిదేవః పురందరః. స్కంద కుమారస్వామి రూపుడు. స్కందధర ధర్మమార్గధారకుడు. దుర్య భారం వహించేవాడు. వరద వరాలిచ్చేవాడు. వాయువాహన వాయువుల్ని ప్రసరించేవాడు. వాసుదేవ వాసుదేవపుత్రుడు. బృహద్భాను తన మహాకిరణాలతో జగత్తునంతా ప్రకాశింపజేసే సూర్యుడు. ఆదిదేవ ఆది కారణమై స్వయంగా ప్రకాశమానుడైన దేవుడు. పురందర రాక్షస పురాలను సంహరించినవాడు. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః. అశోక ఏ విధంగానూ శోకం లేనివాడు. తారణ సంసార సాగరం
తరింపజేసేవాడు. తారహ జన్మ జర మరణాల నుండి తరింపజేసేవాడు. శూరః పరాక్రమశాలి. శౌరిహి శూరుడు. జనేశ్వరః ప్రజలకు ఈశ్వరుడు. అనుకూలః ఆత్మరూపుడై అందరికీ అనుకూలుడు. శతావర్తః ధర్మరక్షణ కోసం 100 అవతారాలెత్తేవాడు. పద్మీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు. పద్మనిభేక్షణ పద్మనయనుడు. పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభః భక్తుల హృదయ కమల మధ్యలో నివసించేవాడు. అరవిందాక్షః కమలాల వంటి కన్నులు గలవాడు. పద్మగర్భః హృదయ కమలంలో ధ్యానింపదగినవాడు. శరీరభృత్ అన్ని రూపాలలోనూ అన్ని శరీరాల్లోనూ పోషించేవాడు. మహార్ధి గొప్ప సంపద గలవాడు. వృద్ధః సమృద్ధుడు. వృద్ధాత్మ సనాతనుడు. మహాక్షః విశాలనేత్రుడు. గరుడధ్వజః గరుడు ధ్వజంగా గలవాడు. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులః సాటి లేనివాడు. శరభః జీవాత్మగా ప్రకాశించేవాడు. భీమః పాపులకు భయంకరుడు. సమయజ్ఞః సర్వప్రాణి సమత్వం అనే యజ్ఞం గలవాడు. హవిర్హర్హి హవిర్భోక్త సర్వలక్షణ లక్షణ్య మంచి లక్షణాలున్నవాడు. లక్ష్మీవాన్ లక్ష్మిని ధరించినవాడు. సమితింజయ యుద్ధంలో విజయం పొందేవాడు. విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదరః సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. విక్షరః నాశము లేనివాడు. రోహితః మత్స్యావతారుడు. మార్గః ఆనందప్రాప్తి మార్గమైనవాడు. హేతుః సంసారహేతు. దామోదరః లోకాలను ఉదరమునందు భావించినవాడు. సహః అపరాధాల్ని సహించేవాడు. మహీధరః భూమిని మోసేవాడు. మహాభాగః గొప్ప భాగ్యము గలవాడు. వేగవాన్ వేగం గలవాడు. అమితాశనః ప్రళయకాలంలో విశ్వమంతటిని భక్షించేవాడు. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. ఉద్భవః జగత్తుత్పత్తికి కారణమైనవాడు. క్షోభణః సృష్టికాలంలో ప్రకృతి పురుషులను క్షోభింపజేసేవాడు. దేవః సకల భూతాలలోనూ విహరించేవాడు. శ్రీగర్భః ప్రపంచమనే సంపద ఉదరంలో ఉన్నవాడు. పరమేశ్వరః ఐశ్వర్యం గలవాడు. కారణం జగత్తు యొక్క ఉత్పత్తిలో ప్రధాన కారణమైనవాడు. కారణం జగత్తుకు ఉపాదాన నిమిత్త కారణుడు. కర్త స్వతంత్రంగా పనిచేసేవాడు. వికర్త విచిత్రమైన భువనాలకు కర్త. గహనః రహస్యమైనవాడు. గుహః తన మాయచేత స్వరూపాదులను కప్పిపుచ్చేవాడు. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.